పరిచారని వైసీపీ ఎమ్మెల్సీ మొండితొక్క అరుణ్ కుమార్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తామంటున్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఉభయ సభలకు సంబంధించినటువంటి తొలి రోజు సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రధానంగా ప్రతిపక్ష హోదాకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటానికి సంబంధించినటువంటి అంశంలో స్పందించాలని చెప్పి కూడా నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్. మనతో మాట్లాడేందుకు ముందు ఒక అరుణ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, మీ ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం? ఈ అసెంబ్లీ సమావేశాలు గత 19 నెలలుగా మేము అడుగుతున్న ఏకైక డిమాండు, రాష్ట్రంలో ఉన్న 4 పార్టీలు 3 పార్టీలు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి. ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ల షేరుతో ఉన్న పార్టీ. ఈ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తున్నాం. కానీ ప్రజల గొంతుకిని నొక్కేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం నొక్కడం కోసం, వాళ్ళ గొంతు వినిపించకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు మాకు ప్రధాన ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వట్లేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో కేవలం లోకేష్ గారి రాజ్యాంగం అమలవుతుంది. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎంత వర్షన్ అయిందంటే, మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు తప్ప ఈ రాష్ట్రానికి వేరే ఎయిమ్ లేదు, టార్గెట్ లేదు. మరి మీరు ఇచ్చిన హామీలు ఏమేని? మీ ఎలక్షన్ మేనిఫెస్టో ఏమైంది? గత 2 బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టినకి ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారు? ఈ సంక్షేమ పథకాలకి, అభివృద్ధి పథకాలకి మీరు ఏమి చూడకుండా కేవలం దోసుకోవాలనే ఉద్దేశంతో పంది కుక్కల్లాగా మీ ఎవరి వాటా వాళ్ళు దోసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రం కూడా మీరు ఆలోచించట్లేదు. సో ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి. ప్రజలు మీకు ఓటేశారు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న భాగంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని నెరవేర్చవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినాం. ఇక గవర్నర్ గారి ప్రసంగం మొదలుపెట్టిన కానించి ఎన్టీఆర్ భవన్ నుంచి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు తప్ప ఆయన విచక్షణ కూడా కోల్పోయి, ఏం చదువుతున్నాను ఏంటనేది కూడా కోల్పోయి, కనీసం ఆయన చదివేది కూడా ఆయనకు అర్థం కాకుండా కేవలం టీడీపీ స్క్రిప్ట్ మాత్రమే చదువుతున్నారు. ఇది తప్పు. గవర్నర్ పాత్ర అనేది చాలా హుందాగా ఉండాలి, చాలా పారదర్శకంగా ఉండాలి, చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. గవర్నర్ని ఫాదర్ ఆఫ్ ది స్టేట్ అంటారు. మరి అటువంటి గవర్నరు ఈరోజు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదవడం అనేది ఇది కూడా గవర్నర్ వ్యవస్థను కూడా కలుషితం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసాం. తప్పకుండా ఈ ప్రజల గొంతుని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు జీతాలు తీసుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అని చెప్పి కూడా టీడీపీకి సంబంధించి, కూటమికి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు గత 2.5 సంవత్సరాల నుంచి ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉండి 2.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సభకు వచ్చాడా? ఆయన జీతం తీసుకోలేదా? సో జీతాలు అనేది చాలా సిల్లీగా ఉంటుంది, చల్లిగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏదైనా డైవర్ట్ చేయడం కోసం చెప్పడం తప్ప వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఇంకొకళ్ళ మీద ఏదన్నా నిందలు మోసి ఆ నిందలు మీరు కడుక్కొని అంటుంది తప్ప ఇది కూడా వ్యాలిడ్ క్వశ్చన్. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ, ఈ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతుంది? మండలం ప్రభుత్వాన్ని ఎండగడతాం, కౌన్సిల్లో ఎండగడతాం. తప్పకుండా ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తాం. అది ప్రజలకు మంచిదైతే మంచి, చెడైతే చెడు నిర్ణయాలను ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తాం. గవర్నర్ ప్రసంగం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసినటువంటి ప్రసంగం ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్గా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారని కూడా మొండితొక్క అరుణ్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.